హలో అండి, అందరు బాగున్నారా? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈ వీడియో ఏంటంటే నేను మా చెల్లి వాళ్ళైతే బయటకి వెళ్తున్నాం. ఏంటంటే చాలా రోజుల తర్వాత బయటకి అయితే వెళ్తున్నాం. నేను అంటే కరీంనగర్కి వచ్చినాక ఎక్కువ బయటకి వెళ్ళలేదు. ఏదన్నా తిందామని అయితే బయటకు వెళ్తున్నాం. సో అంత బయటికి వెళ్ళే బదులు ఏమనిపిస్తుంది అంటే నాకు తినేంతసేపు తినాలనిపిస్తుంది. తిన్నాక అనిపిస్తుంది కదా, ఇవే పైసలు పెట్టుకుంటే మంచిగా ఇంట్లో వండుకొని తినొచ్చు కదా అనిపిస్తుంది. సో కాకపోతే ఇప్పుడు చేసేంత ఓపిక లేదు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోయినాం అనమాట. బయటికి వెళ్తున్నాం. బయట తినడం అంటే ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ బిర్యానీ గుర్తొస్తుంది. బిర్యానీ రొటీన్ అయిపోయింది కాబట్టి మా చెల్లి వాళ్ళు ఎప్పుడు మండి టేస్ట్ చేయలేదంట. సో మండికి అయితే వచ్చేసినాం. అది ఎక్కడంటే జకోటియా మాల్ అరేబియన్ నైట్స్ అయితే అక్కడ ఉందన్నమాట. గూగుల్లో సెర్చ్ చేస్తే మంచి రేటింగ్స్ ఉన్నాయి. అబ్బా అద్దరిపోద్దేమో అన్నట్టు వెళ్ళినా. అక్కడికి వెళ్ళాక అట్ట ఫ్లాప్ అయిపోయింది. నాకు అస్సలు నచ్చలే ఫుడ్ అయితే. మా చెల్లి వాళ్ళు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చిందంట. బట్ నాకు నచ్చలేదు. నేను అనుకుంటాను మండీలు అడకమంటాను అక్కడ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అక్కడ ఫుడ్. ఫస్ట్ వెళ్ళడంతోనే సూప్ కూడా ఇస్తారు, బట్ ఇక్కడ సూప్ ఇవ్వలేదు. మా చెల్లి వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేసి మేమైతే వాళ్ళు సగం తిన్నారో లేదో వాళ్ళు ముగ్గురు కలిపి నేను మా ఆయన అయితే మంచిగా ముగించేసినాం. మొత్తం అయిపోయింది మరి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి తినడం అంటే లేట్ అయిపోయింది. మాకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. మేము కూర్చున్న వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఏంటంటే ఈ తినేంతసేపు తినాలనిపిస్తుంది, తిన్నాక అనిపిస్తుంది కదా, వేస్ట్ ఇన్ని పైసలు పెట్టుకున్నాం రా బాబు, ఇంటి దగ్గర ఇంత చికెన్ తెచ్చుకొని అందుకుంటే అయిపో అనిపిస్తుంది. తినడం అయిపోయాక కొంచెం ఏదో ఒక ఐస్ క్రీము, దాన్ని స్వీట్ గులాబ్ జామున్ అది ఇది తిందామని అయితే పక్కనే ఉన్న మిఠాయి వాళ్ళకైతే వచ్చినాం. అక్కడ రేట్స్ చూస్తే అమ్మ దిమ్మ తిరిగిపోయింది. చాలా కేజీ 1000 పైన ఉన్నాయి. వాటిని చూసినాం, జస్ట్ వీడియో కోసం అయితే తీసుకున్నాం. లాస్ట్కి అయితే ఒక ఐస్ క్రీమ్స్ అంటే 20 రూపీస్ అట్లా ఐస్ క్రీమ్స్ అయితే మేము తీసుకున్నాక బయటకు వచ్చి అయితే అట్లా తిని అట్లా ఒక ½ అన్ అవర్ అట్లా ఉండి టైం స్పెండ్ చేసి అయితే బయటకు వచ్చేసినాం. అక్కడ జ్యూస్ కూడా ఉంది, బట్ జ్యూస్ అంతా ఇప్పుడు అప్పటికే కడుపు నిండిన టైం అయితే ఐస్ క్రీమ్